హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్లీ మనకి ఏపీపీఎస్సీ కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే హ్యాపీగా ఫీల్ అవ్వలేం. ఎందుకంటే నోటిఫికేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ కాలేదు. దట్టు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి వేకెన్సీస్తో కాదు, చాలా తక్కువ పోస్టులతో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. బట్ మనకి తెలుస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. మనకి నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్స్లోనే వేకెన్సీస్ ఎక్కువగానే ఉంటాయి. అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇటువంటి నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ 5 నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక్కొక్క వీడియో సపరేట్గా చేసి డీటెయిల్స్ షేర్ చేయడం కన్నా ఈ 5 నోటిఫికేషన్స్ని కంబైన్ చేసి ఒకే వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎవరికైతే అప్లై చేసే రిక్వైర్మెంట్ ఉంటుందో క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి రిలీజ్ అయినటువంటి ఈ 5 నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వన్స్ మనం ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ విండో కనబడుతుంది కదా. ఈ నోటిఫికేషన్ విండోని మనం క్లిక్ చేసినట్లయితే రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రోలింగ్లో కనబడుతున్నాయి. సో ఇందులో మనకి రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఏంటి అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్టికల్చర్ ఆఫీస్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్ లిమిటెడ్. దెన్ నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. దెన్ నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్. దెన్ నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 విమెన్ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్. And finally, junior lecturer in library science in Andhra Pradesh Intermediate Education Services. Totally recently ఈ సెప్టెంబర్ 16th, 17th, 18th టైం పీరియడ్స్లో ఈ నోటిఫికేషన్స్ని ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలామంది నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఎక్కువ వేకెన్సీస్తో వస్తాయని ట్రై చేస్తున్నారు. బట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్తో చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. త్వరలో మనకి ఫుల్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ టైంలో మనం బెటర్గా ట్రై చేయొచ్చు. అప్పుడు ఫుల్ నోటిఫికేషన్ ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ వస్తాయని నోటిఫికేషన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ కూడా జాబ్ కొట్టచ్చు. ఒకవేళ ఇక్కడ ఛాన్సెస్ లేకపోయినా ఫుల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన టైంలో, అంటే ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో మీరు ప్రిపరేషన్కి ఇది ఒక స్టెప్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ 5 రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి కామన్ డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం. కామన్ డీటెయిల్స్లో మనకి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 17th and 18th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగాయి. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 7th and 8th మెన్షన్ అయితే చేశారు. ఏదైతే సెప్టెంబర్ 17th అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో దానికి ఆ పోస్టులకి అక్టోబర్ 7th లాస్ట్ డేటు. ఏదైతే సెప్టెంబర్ 18th అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో వాటికి అక్టోబర్ 8th అనేది లాస్ట్ డేట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ డేట్స్ని గుర్తుంచుకోండి. అలాగే అప్లై ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్లీ మనకి ఏదైతే ఓటీపీఆర్ ఉంటుందో ఆ ఓటీపీఆర్ ఐడియాతో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ నుంచి అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓటీపీఆర్పై ఐడియా లేకపోతే ఓటీపీఆర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్ ఈజ్ ఓటీపీఆర్ అని చెప్పేసి, అలాగే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని చెప్పి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఈ కామన్ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి బిట్వీన్ 18 to 42 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే కనీస వయసు 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు కూడా అప్లై ఇది చేయొచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడంతో పాటు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అంటారా వాళ్ళకి కూడా ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ సర్వీస్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక కామన్ డీటెయిల్స్లో మనం తెలుసుకోవాల్సింది అప్లికేషన్ ఫీజ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే యాక్చువల్లీ అప్లికేషన్ ఫీజుని మనకి ఏపీపీఎస్సీలో 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు. వన్ ఈజ్ మనకి ప్రాసెసింగ్ ఫీజ్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జామినేషన్ ఫీజ్. ప్రాసెసింగ్ ఫీజు ఎంత అంటే మనకి 250 రూపీస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 120 రూపీస్. టోటల్లీ చూసుకుంటే మనకి 370 రూపీస్, అంటే 370 రూపాయలు ఈ జాబ్స్కి అప్లై చేసినప్పుడు మనం పే చేసిన అమౌంట్. బట్ మనకి ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉందో ఈ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, అంటే కొన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి. అది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి మనకి ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ నుంచి ఎగ్జామ్షన్ ఉండడం వల్ల ఈ కేటగిరీ క్యాండిడేట్స్ అందరూ కూడా జస్ట్ 250 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయినటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ కలిపి ఈ 370 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా,
సెలక్షన్ ప్రాసెస్లో మనకి కొన్ని జాబ్స్కి ఓఎంఆర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని జాబ్స్కి చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్గా సిలబస్ గురించి చెప్పాలంటే అవసరం అయితే లేదు, వేకెన్సీస్ తక్కువ అని చెప్పేసి షార్ట్గా చెప్పడానికి మీకు షేర్ చేస్తున్నాను. ఇక మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక్కొక్క పోస్ట్ వివరాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఈ సివిల్కి సంబంధించి చూస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి చూసుకున్నట్లయితే టోటల్లీ మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 1లో ఒక వేకెన్సీ, జోన్ 3లో ఒక వేకెన్సీ, జోన్ 3లోనే ఇంకొక వేకెన్సీ అయితే ఉంది. ఉన్నటువంటి 3 వేకెన్సీస్ కూడా ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఒకటి ఓపెన్ కేటగిరీ ఉమెన్కి అయితే, ఇంకోటి బీసీఏ కేటగిరీ ఉమెన్, ఇంకోటి ఎస్సీ కేటగిరీ ఉమెన్కి అయితే ఉండడం జరిగింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 57,102 రూపీస్ టు 1,47,760 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. అంటే రఫ్లీ ఒక 70,000 ప్లస్ శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎవరైతే ఈ సివిల్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూస్తే ఈ నోటిఫికేషన్లో ఏమైనా వేకెన్సీస్ ఎక్కువ ఉన్న పోస్టులు ఉన్నాయంటే అవి డ్రాఫ్ట్స్మెన్ సివిల్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్లీ మనకి 13 పోస్టులు ఉన్నాయి. వీటిని ఇక్కడ కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. వీటికి సెలెక్ట్ అయితే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ రఫ్లీ ఒక 60,000 రూపీస్ అంటే 60K శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఐటీఐ ప్లస్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ మనకి హార్టికల్చర్ ఆఫీసర్. ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 2 పోస్టులు ఉంటే 2 కూడా ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. ఒకటి జోన్ 4లో ఉంటే ఇంకోటి జోన్ 3లో ఉంది. ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి విత్ ఆల్ అలవెన్సెస్ 70,000 ప్లస్ శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. బీఎస్సీ ప్లస్ హార్టికల్చర్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఉమెన్. దీనికి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది, అది ఎస్సీ కేటగిరీకి కేటాయించినటువంటి పోస్టు. శాలరీ అంటారా మనకి 37,000 టు 1,15,000 బిట్వీన్ ఉంటుంది కాబట్టి రఫ్లీ మనం ఒక 65,000 రూపీస్ వరకు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ప్లస్ బీఈడీ అనేది క్వాలిఫికేషన్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఫైనల్లీ మనకి జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్. ఈ జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్కి చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా ఉమెన్ కేటగిరీస్కి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఒకటి ఓపెన్ కేటగిరీ ఉమెన్ అయితే, ఇంకోటి ఎస్సీ కేటగిరీ ఉమెన్. వీటికి సెలెక్ట్ అయితే శాలరీస్ అనేవి 75,000 ప్లస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, అది కూడా లైబ్రరీ సైన్స్లో. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. సో ఓవరాల్లీ మనకి రీసెంట్లీ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటివి జాబ్ నోటిఫికేషన్స్ 5 కూడా ఇవే. వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్, వాట్ ఎవర్ ఏవైతే మీకు అవసరమైనటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్స్ కానీ వాట్ ఎవర్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.